హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైజాగ్ రూమ్ నుంచి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఫిషింగ్ హార్బర్కి అయితే తిరుగుతున్నాము. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద బోట్లు కానీ అండ్ బీచ్ కానీ, ఆ తర్వాత చాలా సినిమాలు కూడా అక్కడ షూట్ చేశారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం క్లియర్గా అయితే చూద్దాము. మామూలు ఉండదు వీడియో, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎక్కడ కానీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా కొత్త చూసిన ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు ఒక లైక్ చేయండి. ఇంకా మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా రూమ్లో నుంచి బయటకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చేదిగా మా వాళ్ళు అయితే ఆటోను మాట్లాడుతున్నారు అనమాట మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళడానికి. సో ఈయన అక్కడికి వెళ్ళడానికి ఎంత రెంట్ తీసుకుంటున్నాడు ఏంది అని అయితే ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడి మనం ఇదే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. ఆయనతో క్లియర్గా మాట్లాడుకొని మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం. నేను త్రీ టెంపుల్ అని అంటే రోజు మీద చర్చ్ కొండ మీద తీసుకెళ్తాను. చర్చ్ వెళ్తే వెళ్ళొచ్చు. చర్చ్ బాగుంటుంది. చర్చ్ అమ్మ రోజు మీద చర్చ్. సో ఆల్మోస్ట్ వచ్చేసి ఆటోలతో మా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక 5 ప్లేసెస్ అయితే అన్న చెప్తా ఉన్నాడు. ఫిషింగ్ హార్బర్ అండ్ ఆ తర్వాత ఏదో చర్చ్ అంట, ఆ తర్వాత ఇంకా ఏవేవో ఒక 5 ప్లేసెస్ అయితే చెప్తా ఉన్నారు. ఆర్కే బీచ్ అండ్ అలాంటివి అయితే. సో దానికోసమే కాస్ట్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో ఎంత తీసుకుంటున్నాడు ఏంది అని అయితే మనం క్లియర్ గా కూడా తెలుసుకుందాం. ఇంకా ఓకేనా, అది తీసుకున్న తర్వాత చెప్తా. ఆటోకి రెంట్ కూడా మాట్లాడేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు 5 ప్లేసెస్ గాను 700 అయితే పర్చేజ్ చేస్తున్నాం. 700 తీసుకొని మాకు 5 ప్లేసెస్ కంప్లీట్ గా చూపిస్తాడు. సో ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఇక సీట్ బెల్ట్ వేసుకుర్రు రే మీరు. సీట్ బెల్ట్ పడిపోతారేమో. సీట్ బెల్ట్ మిగేల్, సీట్ బెల్ట్ వేసుకో. సీట్కి ఎలా బెల్ట్ అన్నా యానన్నా సీట్ కింద గార్మెంట్ షాప్ కూడా ఆపన్నా ఒకటి. ఇలా మహల్ సెంటర్ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆర్కే బీచ్ ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నాం? చర్చ్. ఉండవి చర్చికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే పవన్ పని కొనుక్కొని పోతున్నాం. వానికి ఫస్ట్ బనియన్ తర్వాత చర్చ్, అంటే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లాన్. ఇప్పుడు వైజాగ్ పూర్ణ మార్కెట్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పూర్ణ మార్కెట్. మీకు పూర్ణ మార్కెట్ అంటే గుర్తొచ్చేది మా సినిమా దుమ్ము లేచిపోతుంది. మజిలీ సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారు. అంటే ఇక్కడ కాదు, వాళ్ళు సెటప్ కూడా వేసుకుని ఉండొచ్చు. బట్ కాకపోతే మా సినిమా మాత్రం కన్ఫర్మ్ ఇక్కడే షూట్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం పూర్ణ మార్కెట్ సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ దాకా దీన్ని పూర్ణ మార్కెట్ అంటారు. వైజాగ్ లో ఫేమస్ సెంటర్. ఇది మొత్తం పూర్ణ మార్కెట్ ఫ్రెండ్స్. ఇదే ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ.
మీకు దీని గురించి క్లియర్గా చెప్పాలంటే మనకి ఇది వైజాగ్లో మనం ఒక చర్చ్ మేరీమాత చర్చికి వెళ్ళే దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పోర్ట్ అథారిటీ. అసలుకి ఈ పోర్ట్ అథారిటీ ఏంటి అంటే ఇప్పుడు బొగ్గు గనులు అంటుంటారు కదా, అంటే రైల్వేస్లో మనకు బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ లేకపోతే బొగ్గు ట్రైన్లో వేయడం కానీ ఇలాంటి ఎక్కడికైనా బొగ్గు ట్రాన్స్పోర్ట్కి అంటే బొగ్గు ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, దాన్నే ఈ పోర్ట్ అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు. అండ్ సో ఇలా కొండ మీదకి వచ్చినప్పుడు మేరీమాత టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ విశాఖపట్నంలో. దిస్ ఈజ్ ఫేమస్ టెంపుల్, దిస్ ఇస్ ఎ విజిట్ ప్లేస్ కూడా. అండ్ ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్లోనే మనకి ఇక్కడ చూడండి ఫిష్ మొత్తం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఒకసారి, అద్దరిపోతుంది మీరు వచ్చి చూసినప్పుడు. అండ్ ఇక్కడ మొత్తం బోట్లు అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఇదే ప్లేస్ నుంచి మనకు ఫిషింగ్ హార్బర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత అక్కడ కొంచెం మనం పైకి వెళ్ళి చూసినప్పుడు సిటీ కూడా, వైజాగ్ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇదైతే మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. సో మనం ఫిషింగ్ హార్బర్కి అయితే మళ్ళీ వెళ్దాం. అంతలోపు ఇక్కడ మనం వచ్చింది అయితే మేరీమాత టెంపుల్ కదా, మీకు ఒకసారి టెంపుల్ అయితే క్లియర్గా చూపిస్తా చూడండి. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్, అది కూడా కొండ పైన ఉంది అనమాట. ఒకసారి మేరీమాత గుడి అయితే మీరు ఒకసారి చూడండి, మేరీమాత చర్చ్. ఈ చర్చ్ని నాలాగా మొదటిసారి చూస్తున్న వాళ్ళకైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చర్చ్లో మేరీమాత ఉండేది ప్లేస్ అయితే హైలైట్ అనమాట. ఎందుకంటే ఈ స్టోన్స్లో కొండపైన మనకు మామూలుగా అయితే స్టోన్స్ ఉంటాయి కదా, అదే స్టోన్స్ పైన చర్చ్ని అయితే నిర్మించారు. అండ్ న్యాచురల్గా స్టోన్స్లోనే ఉందన్నమాట. ఈ కట్టడాలు ఎలాగైతే వీళ్ళు అప్పట్లో కట్టారో అసలు అర్థమైతే కాదు, కానీ ఒక పెద్ద స్టోన్ అయితే ఇల్లులాగా అంటే చర్చ్ రెడీ చేశారనమాట. సో చర్చ్ను రెడీ చేసి ఇక్కడైతే మేరీమాతను కొలువు చేస్తారు. సో ఒకసారి చూడండి, మనకి దాంట్లోనే బండలు కానీ అండ్ ఆ తర్వాత మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కూడా ఈ చర్చిలో మొత్తం మనకు రాయితోనే ఉంటుంది. అంటే ఒక పెద్ద స్టోన్ కట్టింది కాదు, ఒక పెద్ద స్టోన్ కొండలపైన రాళ్ళు అయితే ఉంటాయి కదా, సో అలాంటి దానితోటే వీళ్ళైతే నిర్మించారనమాట. అది చూడడానికి అయితే న్యాచురల్గా సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో మీరు ఎంతమంది చూసారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంత దగ్గరికి వచ్చాం కదా, ఒకసారి టచ్ చేసి చూద్దాం ఇది రియల్ స్టోనా కాదని అయితే నేను టచ్ చేసి కూడా చూసాను అనమాట. సో ఇది 100% రియల్ స్టోన్ ఫ్రెండ్స్. అసలు బ్యూటిఫుల్గా అయితే ఉంది టెంపుల్, ఇక్కడ మేరీమాత టెంపుల్. ఒకసారి మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా అయితే విజిట్ అవ్వండి. సో మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర నుంచి ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అండ్ అక్కడ బీచ్ కానీ అండ్ మొత్తం అయితే మనం కవర్ చేద్దాం. అండ్ మనం వెళ్ళే టైంలో ఒకసారి మీరు ఈ స్ట్రైట్లో చూసినట్టయితే భలే ఉంటుంది లొకేషన్, సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కొండపైకి ఎక్కింటాం కదా మేరీమాత టెంపుల్కి, సో ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం సిటీ కనిపిస్తూ ఉంటుంది. సూపర్ లొకేషన్ అయితే ఇది. ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు గమనించండి ఇది. ఫిషింగ్ హార్బర్ రోడ్. బాక్స్ నేను షూటింగ్ ఉంటే కొత్తగా ఉంటాయి కదా ఇక్కడ అవుతాయి అబద్ధానికి అమ్మ పూల కోసం లంచకుతా ఆడేం దండి తిరిగిపోయినదట, ఆడికి వెళ్ళారు ఫిషింగ్ హార్బర్. నేను వచ్చాను కదా, నోరు లేదు వాళ్ళ పిల్లలేదు అంటే నాగంటే మీరు ఎక్కడ మడ అయితే దానికి ఆడేది ఫోన్ చేస్తే తండ్రి తెలిసింది వెళ్ళి అంటున్నాను. అవసరం వచ్చి ఇలాంటి బోట్ అయినా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. బాగుంది ఎలక్షన్ కూడా ఉంది, లేదు ఎలక్షన్ కూడా అయిపోయి వరకు ఏం జరగదు. ఎలక్షన్ అయిపోయారు
అన్నిటికీ ఎలక్షన్ ఇంతే ఎందుకు ఏంద్రా ఇన్నుండే తండ్రి పొద్దుంటే వస్తానే పొద్దుంటే వస్తానే ఉంటాయి అవి కూడా ఫిషింగ్ హార్బర్ లో ఒకసారి చూడండి ఫిష్లో మాకు కళ్ళు చెదిరిపోయాయి. ఇక్కడ బోట్లు అయితే ఉన్నాయి, అన్ని బోట్లు ఉన్నాయి. ఒకసారి చూడండి ప్రతి బోట్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఎలక్షన్ బోట్ ఉన్నందుకు ఎందుకు పోరన్నా 2 నెలల దాకా ఎందుకు ఇంకా చెప్తారా చెప్తా. ఇందాక తెలవకుండా పోయినప్పుడు బాగా పోయినావు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇలా రేంజ్ ఉంది. ఈ బోట్లన్నీ ఇక్కడ నిలబడడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చేపలు పిల్లలు అయిపోయే టైం అంట. సో వీళ్ళైతే వరలేయరు అండ్ అందుకే చేపలు అయితే ఇప్పుడు పట్టట్లేదంట. బట్ కాకపోతే ఇప్పుడు ఉన్న చేపల కాడికి ప్రతి ఒక్క చేప అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగినాయంట. ఒకసారి లొకేషన్ చూస్తే మీకు ఎంత ఫిషింగ్ అంటాం, ఎన్ని ఫిషింగ్ ఎన్ని బోట్లు ఉన్నాయంటే సో ఫిషింగ్ బోట్ ఇది వచ్చేసి ఫిషింగ్ హ్యాడ్. అస్సలు లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు వచ్చేటప్పుడు మాత్రం కెమెరా కానీ అలాంటివి తెచ్చుకోండి. అక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతూ ఉంది. బ్రోస్ కొంతమంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. కెమెరా తెచ్చుకుంటే నెక్స్ట్ లెవెల్లో వీడియోస్ అయితే వస్తాయి. చూడండి మీరే ఒకసారి లొకేషన్ ఎలా ఉందో, అదిరిపోయింది. ఇవి ఇప్పుడు ఇంకా బోట్లన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు కావాలంటే మనకి ఇవి తీసుకెళ్తారు కదా ట్రిప్ కానీ అలాంటివి ఇక్కడ లోపల తిరగడానికి వాళ్ళైతే తిప్పుతారంట. అండ్ ఒక్కొక్కరికి వచ్చేసి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బోటింగ్ వెళ్ళాలనుకుంటే బోటింగ్ కూడా తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ తిరగడానికి ఒక్కొక్కరికి వచ్చేసి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు తిరగొచ్చు అనమాట బోటింగ్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీకు ఇప్పుడు ఇక్కడ గంగపుత్రుడు చేసినప్పుడు కొన్ని బోట్లు అయితే అంటుకుని పోయినాయి కదా, అలా కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. గంగపుత్రుడు మీకు తెలుసు కదా, చేపలు పడుతూ ఉంటాడు. అవి ఒకసారి బ్లాస్ట్ అయిందని చెప్పేసి కొంతమంది ఆయన మీద కేసులు పెట్టినారు. అది చాలా కేసు వరకు అయితే నడిచింది కదా. సో అది కానీ ఆయన వల్ల చేయలేదని జరిగింది. కాకపోతే అవన్నీ అంటుకున్న బోట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసారు. చూడండి మీరు మొత్తం ఇవే అంటుకున్న బోట్లన్నీ ఇక్కడే ఉండే మొత్తం అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడే జరిగింది. బ్లాస్ట్ అంతా ఫైర్ జరిగింది ఇక్కడే. ఆ ఫైర్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసారు మొత్తం.
ఎంత నష్టమైందో చూడండి వాళ్ళకి. చాలా నష్టపోయినారు. ఇది ఆస్తి నష్టం అయితే మామూలుగా జరగలేదు. దానిపైన చాలా కేసులు ఇది జరిగింది. బట్ కాకపోతే ఇప్పటికీ దీని గురించి ఒక క్లారిటీ రాలేదనుకుంటా. సో ఒకసారి చూడండి, మొత్తం ఇవే అనుకునేవి మొత్తానికైతే. మొత్తం ఇక్కడ మొత్తం అయితే అంటుకుపోయినాయి కదా ఫ్రెండ్స్. మొత్తం మీకు కనిపిస్తుంది కదా షిప్లన్నీ, ఇవే మొత్తం కాలిపోయినవి. సో ఇప్పుడు దీని ప్లేస్లోనే మేబీ అనుకుంటా. ఇక్కడ చూడండి కొత్త షిప్లు అయితే రెడీ అవుతూ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కూడా కొత్త బోట్లు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా రెడీ అవుతూ ఉన్నాయి అనమాట. సో కొత్తగా వీళ్ళైతే మళ్ళీ డిజైన్ చేస్తున్నారు, మళ్ళీ బోటింగ్ చేయడానికి అండ్ చేపలు పట్టడానికి ఇవన్నీ కొత్తగా అయితే మళ్ళీ చేయబోతున్నారు. మీరు ఒకసారి చూడండి, బోట్లు అయితే వీళ్ళు చాలా కష్టపడి నిర్మించుకుంటారు. బట్ అలా కాలిపోయిన తర్వాత వీళ్ళకి ఆస్తి నష్టం ఒక రేంజ్లో అయితే జరిగింది. కాకపోతే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సహాయంతో మళ్ళీ కొత్తగా అయితే వీళ్ళు చేసుకుంటారు అనమాట. మొత్తం దీనికి యూజ్ చేసేది మొత్తం కర్రే. మీరు చూడండి, మొత్తం వుడ్తోనే తయారు చేస్తారు అనమాట. మేకులు కొట్టడం కానీ మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఆ తర్వాత పెయింటింగ్ కూడా వేస్తూ ఉన్నారు దానికి. సో చూడండి, మీరు ఒకసారి క్లియర్గా చూడవచ్చు. మీకు ఇప్పుడు కొత్తగా అక్కడ డిజైన్ చేస్తున్నారు, అవి కూడా మీకు చూపిస్తారు రండి. ఇదిగో ఆల్రెడీ ఇక్కడ కొత్తగా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మేబీ వాళ్ళని అడిగి పైకి అయితే వెళ్ళి చూద్దాము ఎలాగుంటుంది ఏంది అని. మీకు ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తా. ఒకసారి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పైకి అయితే వెళ్దాం. వెళ్ళి మీకు అది ఎలా ఉంది అని అయితే క్లియర్గా చూపిస్తా. చూడండి. సో ఇది ఫ్రెండ్స్, కొత్తగా బోట్ అయితే అన్నులు కట్టుతూ ఉన్నారు. నేను పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. వుడ్ వర్క్ అయిపోయింది అనుకుంటా. ఒకసారి చూడండి. సో ఇప్పుడు పెయింట్ వర్క్ ఇక్కడ జరుగుతూ ఉంది, మీరు చూడొచ్చు క్లియర్గా. ఇదన్నమాట బోట్. ఇప్పుడు ఈ బోట్కి వుడ్ వర్క్ అయిపోయింది. అండ్ ఇక్కడ కంట్రోలింగ్ వస్తుంది ఆ రూమ్లో. సో ఆ కంట్రోలింగ్ ఇంకా ఫిట్ చేయలేదు, స్టీరింగ్ అలాంటివి. అండ్ మొత్తం ఈ బాడీ వర్క్ అయితే అయిపోయింది. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా చాలా వర్క్ ఉన్నట్టే ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇలాగ కొత్త బోట్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి. ఇక్కడ ఒట్టి చేపలు, రొయ్యలు మొత్తం దొరుకుతాయి ఫ్రెండ్స్. అండ్ పచ్చి చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఈ చేపలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్గా మా సైడ్ అయితే ఇలాంటి చేపలు లేవు. ఇంత పెద్ద చేప చూడడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఇవైతే ఇక్కడ నుంచి చాలా దేశాలకైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్ అమెరికాకి కూడా ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతుందంట. సో ఇక్కడ ఉన్న చేప ఇది ఆల్మోస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ 20,000 నుంచి లక్షల దాకా అయితే ప్రైస్ ఉంటుంది. నిజంగా ఈ ఫస్ట్ టైం నాలాగే వచ్చి వైజాగ్లో ఈ చేపలు చూసిన వాళ్ళకి మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది అనమాట ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం మన ఏరియాలలో ఎస్పెషల్గా మా ఏరియా సైడ్ అయితే నేను ఎంతవరకు ఇంత పెద్ద చేప చూడలేదన్నమాట. వైజాగ్ ఫస్ట్ టైం కాబట్టి రావడం మామూలు హ్యాపీనెస్ కాదు. ఈ వీడియో అస్సలకి నాకు చాలా తెలుసుకుని ఈ వైజాగ్లో అంత పెద్ద చేపలు ఉంటాయని. అంటే యాక్చువల్గా చూసాము, బట్ కాకపోతే అన్ని వీడియోలలోనే లైవ్లో ఇలాంటి చేపలు చూడడం అనేది ఒక రేంజ్లో హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళకి ఎవ్వరికీ కానీ ఇంత పెద్ద చేపలు ఎక్స్పోర్ట్కి ఉంటాయని తెలుసు కానీ, బట్ కాకపోతే ఇలా ఇంత పెద్ద చేపని లైవ్లో చూడడం మా బ్యాచ్ మొత్తం ఫస్ట్ టైం అనమాట. ఒక్కొక్కడు మామూలు ఎగ్జైట్మెంట్ అవ్వట్లేదు ఈ చేపలన్నీ చూసి. అండ్ ఇక్కడ కట్ చేసి ఈ చేపలన్నింటినీ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. సో మీకు ఎంతమందికి ఈ చేప గురించి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి పెద్ద చేపను మీరు ఎంతమంది అయితే లైవ్లో చూసారో ఒకసారి కామెంట్ చేయండి. వైజాగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫిషింగ్ హార్బర్ని అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ చూస్తానంటే ఎన్నో మీకు ఇక్కడ షిప్పులు పడవలు కానీ స్టీమర్లు కానీ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట అవి చూసినప్పుడు కూడా. అండ్ ఇలాగే ఇంత పెద్ద చేపలు ఇవే కాదు, ఇంకా ఇంతకంటే పెద్ద చేపలు ఉంటాయి. మేబీ ఇప్పుడైతే వీళ్ళు చాలా తక్కువ వెళ్ళట్లేదు అనమాట.
చేపలు పట్టడానికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు పిల్లలు వేసినారంట ఈ వాటర్లో. సో ఒక 2 months అయితే ఆపుతామని అయితే వీళ్ళు చెప్పారు. సో ఇప్పుడు మీకు ఒక చేప అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది వైట్ కలర్లో కట్ చేసి ఉంది. ఇలా వైట్ అయిన దానికి వీళ్ళైతే కాస్ట్ తగ్గిపోతుందంట. లేదండి ఇక్కడ కట్ చేస్తున్నవి ఇవి కూడా చూడండి, ఈ రెడ్ కలర్లో ఉంటే కాస్ట్ ఎక్కువ అంట, లేకపోతే ఇలా వైట్గా ఉంటే ఈ కాస్ట్ అయితే తగ్గిపోతుందంట. ఎందుకు ఇలా ఈ డిక్రీజ్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రేటు, ఇది ఆల్రెడీ ముందు ఒక 4 days కానీ ఒక 2 days కానీ మేబీ 2 days 24 hours దాటితే ఫిష్ అయితే కలర్ చేంజ్ అయిపోతుందంట ఐస్లో లేకపోతే. సో దానివల్ల మనకు కాస్ట్ అయితే తగ్గిపోతుంది. అండ్ ఫ్రెష్గా ఇలాగ రెడ్ కలర్లో ఉన్నదైతే మంచి కాస్ట్ అయితే పలుకుతుంది, ఇక్కడ రేట్ ఎక్కువ అయితే పోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. కొంచెం ఎన్ని కేజీలు వస్తుంది అన్న ఇది ఎన్ని కేజీలు రావచ్చు? 70 కేజీలా? ఒక్కొక్క ఫిష్ ఇది 70 కేజీలు, 80 కేజీలు, 50 కేజీలు అలా ఉంటాయంట ఫ్రెండ్స్. ఒక్కొక్క చేప 20,000 అంట. అండ్ ఇది చూడండి ఒకసారి ఇంత పెద్ద ఆర్కే బీచ్. ఫైనలీ ఆర్కే బీచ్. ఆర్కే బీచ్. ఇక్కడ ఆర్కే బీచ్లో సబ్మెరీన్ మ్యూజియం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సబ్మెరీన్ మ్యూజియం ఉంది. అండ్ ఈ సబ్మెరీన్ గురించి చాలా మందికి తెలిసింటది అండ్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో దీని గురించి అయితే మనం చాలా వరకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు మీకు అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తా. అండ్ ఇదైతే ఒక పాకిస్తాన్ మీద వార్ చేసింది, అంటే వాటర్లో మనం వార్ చేసే మిషన్ అని చెప్పొచ్చు, అండ్ పడవ అని చెప్పొచ్చు, లేకపోతే స్టీమర్ అని చెప్పొచ్చు. ఇదే ఒక మాటలో చెప్పాలంటే నీటి పైన నడిచే స్టీమర్లు ఎన్నో చూసింటారు, నీటి లోపల నడిచే స్టీమర్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే మనకు వైజాగ్ ఆర్కే బీచ్లో ఉంటుంది. అండ్ దీన్ని చాలామంది ఈ సబ్మెరీన్ని ఇక్కడ పెట్టడానికి, ఈ సబ్మెరీన్ మ్యూజియంని ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఇంతకుముందు సబ్మెరీన్స్ మనకి కొన్ని సంవత్సరాలు అంటే ఒక 10 to 15 years ఇలా వర్క్ అయిన తర్వాత దీన్ని స్క్రాప్స్కి అయితే వేసేస్తారు ఫ్రెండ్స్. అంటే కట్ చేసి అమ్మడం వరకు చేస్తారు. ఇలా అమ్మినప్పుడు 3 నుంచి 4 కోట్ల వరకు అయితే దీని ఇన్కమ్ ఉంటుంది అనమాట, కట్ చేసి అమ్మేస్తే. బట్ కాకపోతే ఆ చీఫ్ ఒకరు ఉంటారు కదా, అంటే గవర్నమెంట్ నుంచి ఆయన ఒక ఆఫీసర్ అయితే ఉంటారు కదా, ఆయనకు వచ్చిన ఆలోచన ప్రకారం మనం దీన్ని కట్ చేసి అమ్మేస్తే మనకు వచ్చేది 3 to 4 crores కదా. బట్ కాకపోతే మనం దీన్ని ఎందుకు ఆర్కే బీచ్లో ఒక మ్యూజియంగా పెట్టకూడదని ఆయనకు వచ్చిన ఆలోచన ప్రకారం దీన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం అయితే పెట్టారనమాట. దీనికైతే 30 rupees to 50 rupees ఛార్జ్ అయితే టికెట్ అయితే ఉంటుంది. సో అలాగైతే మ్యూజియంగా దీన్ని అయితే కన్వర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇది ఒక బీచ్కి ఒక 400 meters దూరంలో అయితే ఉండేది. దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురానికి జస్ట్ 400 metersకి సంవత్సరంన్నర టైం అయితే పట్టిందట. కొన్ని మిషన్స్ రోడ్డు పైన పెట్టి ఆ మిషన్స్ పైన ఇంచు దాన్ని అక్కడ నుంచి జరుపుకుంటూ తీసుకురావడానికి ఆల్మోస్ట్ 1.5 years అయితే పట్టిందంట ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత దీన్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దాదాపు 6 కోట్లు అయితే గవర్నమెంట్ ఖర్చు చేసిందట. అంతేకాదు, అండ్ 6 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా ఈ రోడ్డు పైన అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రోడ్డు పైన కొన్ని మోటార్స్ పెట్టి తీసి పెట్టారన్న కదా, ఆ రోడ్డుని దాదాపు 1.5 సంవత్సరం పాటు బ్లాక్ చేశారట. దీన్ని ఇక్కడికి తీసుకురావడానికి 1.5 సంవత్సరం పట్టింది కదా, ఆ 1.5 సంవత్సరం పాటు ఆ రోడ్డు బ్లాక్లో ఉండి వన్ సైడ్ వెహికల్స్ వెళ్ళడం ఇలాగైతే చేశారంట. అండ్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఎందుకు ఇంత ఇది చేశారంటే, ఈ మిషన్ ఉంది కదా, ఈ సబ్మెరీన్ ఉంది కదా, ఈ సబ్మెరీన్ ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి మిస్ అయిందంటే ఆ పొజిషన్కి మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం అంట. సో అందుకోసమే వీళ్ళు ఎంతో కష్టపడి 6 కోట్లు ఖర్చు పెట్టి ఈ మ్యూజియం అయితే ఎలాంటి ఇది లేకుండా చాలా అతి కష్టమైన అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్గా ఈ సబ్మెరీన్ ఇన్సైడ్ అయితే మనకు వీడియో తీయడానికి నాటలో, బట్ కాకపోతే మనం వాళ్ళకి తెలియకుండా అయితే వీడియోని చూస్తున్నాము. ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఎన్ని మిషనరీ ఉందంటే అస్సలు మైండ్ బ్లోయింగ్, అంత మిషనరీ అయితే లోపల ఉంది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళకి పడుకోవడానికి అండ్ తినడానికి ఇలాంటి రూమ్స్ మనం ఇల్లు ఎలాగుంటుందో అలాగే లోపల అయితే క్రియేట్ చేశారు. మీరు ఎంతమంది ఈ సబ్మెరీన్ని చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి.
లేకపోతే ఈ సబ్మెరీన్ గురించి మీకు ఇంకా ఏమైనా తెలిసిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియోని తెచ్చు ఇదే ఫ్రెండ్స్ ఆర్కే బీచ్ ఫైనల్ ఫోటేజ్. చూడండి ఒకసారి ఆర్కే బీచ్ అందాలు, ఫుల్ రష్. మనకు ఆర్కే బీచ్లో మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఆర్కే బీచ్ దగ్గరే నోవోటెల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది వైజాగ్లో అండ్ క్రికెటర్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా ఈ హోటల్లోనే స్టే చేస్తారు. అండ్ దెన్ చూడండి మొత్తము చూడండి మొత్తము మన వైజాగ్ కాబట్టి బెగ్నీల్ గిగ్నీల్ అలాంటివి అయితే ఏముండవు. న్యాచురల్గా అండ్ పద్ధతిగా అయితే బీచ్ ఉంటుంది. ఒకసారి చూడండి మొత్తం క్లియర్గా. అండ్ పక్క దూరంలో బోట్లు కూడా పోతా ఉన్నాయన్నమాట, లైటింగ్ అనిపించేది. ఇది సో ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫుల్ బీచ్ ఆఫ్ ఆర్కే. అండ్ మనం వైజాగ్ లో చూడవలసిన కొన్ని ప్లేస్ అయితే మీకు చూపించిన. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైన్ అప్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియో.